హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సర్వీస్ ట్యాక్స్. ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్కి ముందే మన ఇండియన్ జీడిపిలో సర్వీస్ సెక్టర్ అనేది 40% ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ట్యాక్సెస్ రూపంలో వస్తుంది కాబట్టి ఈ జీడిపి మీద 40% అనేది సర్వీస్ సెక్టరే ఉంది. కాబట్టి వాళ్ళ రెవెన్యూని పెంచుకోవడం కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ఒక చెల్లయ్య కమిటీ అనే ట్యాక్స్ రీఫార్మ్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్స్ మేరకు ఈ ఫైనాన్స్ యాక్ట్ 1994లో మన ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఈ సర్వీస్ ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది. ఇనీషియల్గా ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది 3 సర్వీసెస్ మీద ఇంప్లిమెంట్ చేశారు: టెలికాం, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకింగ్. ఇనీషియల్ రేట్ ఏమో 5% ఉండేది. సెక్షన్ 64 ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ ప్రకారం ఏముంటుందంటే, షార్ట్ టైటిల్ అంటే నేమ్ సర్వీస్ ట్యాక్స్ 1994, ఎక్స్టెండ్ హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీని ట్యాక్సిబిలిటీ ఎక్కడి వరకు ఉంటుందంటే ఇండియా అంతా ఉంటుంది, కానీ ఈ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే స్టేట్కి ఇది అప్లికబుల్ అవ్వదు. కమెన్స్మెంట్ అంటే ఏ ఇయర్, ఫైనాన్స్ యాక్ట్ 1994. దీనికి సెపరేట్ సర్వీస్ ట్యాక్స్ అనే దానికి సెపరేట్ యాక్ట్ ఏమీ లేదు, కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లోనే వీళ్ళు ఒక డిపార్ట్మెంట్, కానీ వీళ్ళకి యాక్ట్ ఏం లేదు. సెక్షన్ 65B సబ్సెక్షన్ 44లో సర్వీస్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. అంటే సర్వీస్ అంటే ఏంటి అనేది ఈ డెఫినేషన్ మనకు చెప్తుంది. అక్కడ ఏమి ఇచ్చారు అంటే, ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఇంక్లూడ్స్ డిక్లేర్డ్ సర్వీస్. ఈ డిక్లేర్డ్ సర్వీసెస్ అనేది 9 సర్వీసెస్ ఉన్నాయి. ఎక్స్క్లూడ్స్ సేల్ ట్రాన్సాక్షన్, డీమ్డ్ సేల్, ట్రాన్సాక్షన్ ఓన్లీ ఇన్ మనీ, సర్వీసెస్ ఆఫ్ ఎంప్లాయీస్, సర్వీసెస్ ఆఫ్ ఎమ్మెల్యే, ఎంపీస్, అదర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్, ట్రిబ్యునల్, కోర్ట్. వాళ్ళకి ఏదైనా ఫీజు తీసుకున్నప్పుడు సర్వీస్ ట్యాక్స్ కూడా ఉండదు. అసలు ఇక్కడ ఈ సర్వీస్ డెఫినేషన్ ప్రకారం యాక్టివిటీ అంటే ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. యాక్టివిటీ అంటే వర్క్ డన్, ఎగ్జిక్యూషన్, పెర్ఫార్మెన్స్, ఏదైనా ఒక పని చేయటం. కన్సిడరేషన్ అనేది 2 టైప్స్: మానిటరీ కన్సిడరేషన్, నాన్ మానిటరీ కన్సిడరేషన్. మానిటరీ కన్సిడరేషన్ అంటే క్యాష్, చెక్, ప్రామిసరీ నోట్స్. అదే నాన్ మానిటరీ కన్సిడరేషన్ అంటే ఏదైనా ఒక వ్యక్తి సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నందుకు గాను గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ తిరిగి ఇవ్వటం, దాన్ని నాన్ మానిటరీ కన్సిడరేషన్ అంటాం. ఎనీ యాక్టివిటీ వితౌట్ కన్సిడరేషన్, కన్సిడరేషన్ వితౌట్ యాక్టివిటీ ఆర్ నాట్ సర్వీసెస్. అంటే కన్సిడరేషన్ లేకుండా ఒక పని చేయటం, లేదా ఏ పని చేయకుండా కన్సిడరేషన్ తీసుకోవటం, ఇవి సర్వీసెస్ కావు. యాక్టివిటీ వితౌట్ కన్సిడరేషన్ అంటే సమ్ గవర్నమెంట్ సర్వీసెస్. కన్సిడరేషన్ వితౌట్ యాక్టివిటీకి ఎగ్జాంపుల్ పాకెట్ మనీ. అంటే సర్వీస్ అవ్వాలంటే ఒక యాక్టివిటీ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, 2 పర్సన్స్ ఉండాలి. అంటే సర్వీస్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కన్సిడరేషన్కి ఏదైనా ఒక పని చేసి పెట్టితే దాన్ని సర్వీస్ అంటాం. పర్సన్ అంటే క్లాస్ 37 ఆఫ్ సెక్షన్ 65Bలో ఇచ్చారు పర్సన్ గురించి. ఈ సర్వీస్ ట్యాక్స్కి 2 వ్యక్తులు ఉండాలి. ఎవరెవరు అంటే సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి, సర్వీస్ రిసీవర్ ఉండాలి. సెల్ఫ్ సర్వీస్ నాట్ ట్యాక్సిబుల్ అంటే హెడ్ ఆఫీస్ ఏదైనా సర్వీస్ బ్రాంచ్ ఆఫీస్కి ప్రొవైడ్ చేసినా, బ్రాంచ్ ఆఫీస్ ఏదైనా సర్వీస్ హెడ్ ఆఫీస్కి ప్రొవైడ్ చేసినా దాన్ని సెల్ఫ్ సర్వీస్ కిందే తీసుకుంటాం, కాబట్టి అది సర్వీస్ ట్యాక్స్లోకి రాదు. ఇక్కడ కేసెస్ ఇచ్చాం. ఈ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ ఆఫీస్ అనే దీనికి ఇవి కేసెస్. హెడ్ ఆఫీస్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉండి బ్రాంచ్ ఆఫీస్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉంటే, అంటే రెండూ కూడా ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉంటే పర్సన్ యొక్క ట్రీట్మెంట్ సింగిల్ పర్సన్ తీసుకుంటాం. సింగిల్ పర్సన్ అంటే సెల్ఫ్ సర్వీస్ అయినప్పుడు 2 వ్యక్తులు లేరు కాబట్టి సర్వీస్ ట్యాక్స్ చార్జబుల్ అవ్వదు. ట్యాక్సిబిలిటీ నాట్ ట్యాక్సిబుల్ అనమాట. హెడ్ ఆఫీస్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉండి బ్రాంచ్ ఆఫీస్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉంటే ఓన్లీ 2 డిఫరెంట్ పర్సన్స్ కింద తీసుకుంటాం. అంటే ట్యాక్సిబిలిటీ వచ్చేసరికి
చార్జబుల్, సర్వీస్ ట్యాక్స్ అనేది చార్జబుల్. హెడ్ ఆఫీస్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉండి బ్రాంచ్ ఆఫీస్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంటే వాళ్ళని 2 డిఫరెంట్ పర్సన్ కింద తీసుకుంటాం. కాబట్టి సర్వీస్ ట్యాక్స్ అనేది చార్జబుల్ అవుతుంది. హెడ్ ఆఫీస్ అనేది నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉండి బ్రాంచ్ ఆఫీస్ అనేది నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంటే, అంటే రెండు కూడా, అప్పుడు పర్సన్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ పర్సనే. ఇక ట్యాక్సబుల్ టెరిటరీ అంటే నాట్ ఇన్ ద యాంబిట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రాదు.